మనం ఈరోజు బ్రతుకున్నామంటే కారణం దేవుని కృపే. దేవుని తెలుసుకొని ఆయన బిడ్డలుగా జీవిస్తున్నప్పటికీ మన జీవితంలో అనేక పాపాలు మురికిలో మనం ఉన్నాం. అయినప్పటికీ దేవుడు కనికరించి ఆయన కృప చేత 2024 సంవత్సరం డిసెంబర్ వరకు బ్రతికించాడు. ఎందుకంటే ఇకనైనా నువ్వు మారుతావేమో, దేవునికి ఇష్టానుసారంగా జీవిస్తావేమో, పరిశుద్ధంగా జీవిస్తావేమో, పరలోకానికి వెళ్ళేలా జీవిస్తావేమో అని ఇంకొక ఛాన్స్ మనకి దేవుడు అనుగ్రహించాడు. అందుకే నిన్ను నన్ను భూమి మీద ఉంచాడు. ఇచ్చిన ఒక ఛాన్స్ని ఉపయోగించుకొని మన జీవితాన్ని బాగుపరుచుకొని చేసిన ప్రతి మురికి అంతటిని తొలగించుకొని పరిశుద్ధంగా పరలోకానికి వెళ్ళే విధంగా జీవిస్తే ఎంత బాగుంటుంది. దేవుడు అదే కోరుకుంటున్నాడు మన నుంచి, నీ నుంచి, నా నుంచి. ఆయన చిత్తానుసారంగా, ఆయన వాక్యానుసారంగా జీవించాలి, ఆయనతో జీవించాలి కలకాలం అనేది ఆయన కోరిక. అట్టి కోరికను తీర్చే స్థితిలో నువ్వు నేను ఉన్నామా ఒకసారి పరిశీలించుకుందాం. లేకపోతే ఇక నుంచైనా పాపమును, మన మురికిని విడిచి పరిశుద్ధంగా జీవించి ప్రభుతో దగ్గరగా జీవించడానికి ప్రయత్నిద్దాం.